అండి, నేను మీ శాన్వి టాక్స్. ఇది తెలియని వాళ్ళంటూ ఉండరు. అది నిజమే కదా! ఎందుకంటే దీనికి ఉన్న పేరు కన్నా కొత్తగా పేరు పెట్టిన దాంతో పిలవడమే ఎక్కువ. అవునా కదా! నేనైతే అదే అనుకుంటాను. దీనికి ఉన్న పేరు సోయా అయితే దీన్ని పిలవడాన్ని మిల్లీ మేకర్ అంటారు. ఎక్కడైనా అంతే. మా ఇంట్లో ఈరోజు రెసిపీ అయితే ఇదే చేసేసాను. సింపుల్‌గా ఉల్లి పేస్ట్, టమాటా పేస్ట్, పచ్చిమిరకాయలు, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకొని మగ్గపెట్టుకున్నాక హ్యాపీగా దాంట్లో ఏదైతే మనం నానబెట్టుకొని పిండేసుకున్న మిల్లీ మేకర్లు యాడ్ చేసుకొని, చింతపండు పులుసు వేసుకొని, ఉప్పు, పసుపు, కారం అన్నీ చేసేసుకున్నాక కొంచెం సేపు వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చుకున్నాక సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా స్పైసీగా వచ్చిందండి. చాలా సింపుల్ రెసిపీ కదా! అలానే ఇది ఎక్కువ తినటం వల్ల కూడా చాలా అనర్థాలు ఉన్నాయండి. అలానే తక్కువ తినటం వల్ల కూడా ఉన్నాయి. ఏంటంటే ఇది తక్కువ తిన్నామనుకోండి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. ఎక్కువ తిన్నామనుకోండి మనకి మలబద్ధకం, విరోచనాలనే అవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.